పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా సత్యనారాయణ పార్టీ అన్నయ్య అంటే మా ఒరియా మైనారిటీలో చాలా కష్టపడి ఈరోజు ఒక యూనిటీగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా అతనే మూల కారణము. మేమందరం అంటే ఉన్నాము మైనారిటీలో, ఏదో ఎవరు పిలిస్తే వాళ్ళతో తిరగడము చేయడము ఇలా వెళ్ళడము చేసుకోవడం తప్ప ఏదైనా ఒకటి చేద్దామా అని ఈరోజు అతను ఒక మన మైనారిటీ కులాలందరికీ ఒక దగ్గర పెట్టి ఒక గుర్తింపు తెస్తున్నా, రాజకీయ పరంగా ముందుకు వెళ్దామా అని మొన్న 4 రోజుల కింద అన్నయ్య నాకు చెప్పారు. అన్నయ్య చెయ్యండి, అందరం ఉన్నాము, భవిష్యత్తులో అందరూ కులాలు ఏదైనా అయ్యేటప్పుడు అందరూ యూనిట్ అవుతున్నారు, మనం యూనిట్ అయితే రేపు ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. మనము ఒక 60-70 వేలు ఓటర్స్ ఉన్నారు, మనము ధైర్యంగా ముందుకు ఎదుర్కోవాలా. నువ్వు ఏడు చెప్తే నీ వెనక నేను ఉంటాను అన్నయ్య అని నేను అన్నయ్య చెప్పిన వెంటనే ఈ ఏర్పాటు చేయండి అని కూడా చెప్పాను. రేపు భవిష్యత్తులో అంటే ఇప్పటికి మనకి లేట్ అయింది, ఇదే ఒక 6 నెలలు ముందుగానే అయితే దీని రిజల్ట్ అతను అనుకునేలాగా జరిగింది. రేపు ఏమిటి అనేది మనమైతే చెప్పలేము, కానీ కష్టపడి ఇంకొక 2-3 మీటింగులు పెట్టి అధిష్టానానికి తెలియజేసి ఎలాగ ఉంటుందో అని భగవంతుడి నిర్ణయము మనందరము ఆశించి చేయడము యూనిట్ అవ్వడం చాలా మంచిది. ప్రతి కులం ఏదైనా అయ్యేటప్పుడు వాళ్ళు తయారైపోతున్నారు. మన కులంకి ఎవరో చంపే కొట్టినా కూడా మాట్లాడడానికి ఎవరు లేరు. మనం అందరం ఒక యూనిట్ ఉంటే ఎవడేమి చేసినా అందరము ఇదో కులంకి ఒక 4-5 వేసుకొని 40 కులాలు ఒక యూనిట్ గా ఒక 100 మంది 200 మంది ఒక యూనిట్ అయితే కాన్స్టిట్యున్సీలు ఎవరైతే చేసినా మనం ఎదుర్కొనడానికి సిద్ధంగా మనందరము ముందుకెళ్ళడానికి చాలా బాగుంటుందని అనేది చేసిన దీనికి నేను చెప్పాను. అందుకే భవిష్యత్తులో కూడా మనం ఇప్పుడు అందరూ చేయలేరు, కొందరే చేయగలరు. కొందరు చేయాలంటే అందరూ శ్రమిస్తే కష్టపడితే కొందరు చేయగలరు, అందరూ చేయాలంటే ఎక్కడ ఎవరు చేయలేరు. అందుకే కొందరైనా ఒక 10 మంది 20 మంది ఈ మైనారిటీ కులం నుండి ప్రతి కులం నుండి ఒక 5 లెక్క ఒక టీం అయ్యి అందరము ఇంకొక మంచి మీటింగ్ పెట్టి ఇంకా భవిష్యత్తుకి ముందుకి ఎలాగెళ్ళాలా ఏం చేయాలనే ఆలోచన అయితే రేపు మనకు సెక్యూరిటీ. ఇప్పుడు ఎవరో పెద్ద పెద్ద కులాలలో మనకి నోటికి వచ్చేలా మాట్లాడుతున్నాడు, కానీ ఒకరు సమాధానం మనం చెప్పలేకపోతున్నారు. ఒక్క మనిషి సమాధానం చెప్పలేదు. దమ్ముండేమో మాలాంటి ఒక్క ఊరు అంటాం. కొందరు అలాగా చెప్పినా సరే మాట్లాడకుండా ఇబ్బందులు పడి చాలా మంది మనోళ్ళు ఉన్నారు. రేపు ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మన అందరం యూనిటీ ఉంది ముందుకు సాగాలని మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించి కోరుకుంటున్నాం.